రాజేశ్వర్ గౌడ్ గారు ఎక్స్ మాజీ శాసనసభ్యులు వారి వేదికపై ఆహ్వానిస్తున్నాను. ఏ విష్ణువర్ధన్ రెడ్డి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వారి వేదికపై ఆహ్వానిస్తున్నాను. రాజేశ్వరరావు దేశపాండే గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వారి వేదికపై ఆహ్వానిస్తున్నాను. ఎల్ మహేందర్ గారు భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పి హనుమంత్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎం విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్ర ఎఫ్డిఓ త్రీ మెన్ కమిటీ సభ్యులు వారి వేదికపై రావాలనుకుంటున్నాను. ఎన్ చంద్రశేఖర్ గారు జగిత్యాల జిల్లా ఇన్ఛార్జ్ వారి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. కె జగన్ గారు రాష్ట్ర నాయకులు వారి వేదికపై రావాలని కోరుతున్నాను. కె సంగమేశ్వర్ గారు రాష్ట్ర నాయకులు వారి వేదికపై రావాలని ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సభ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి అన్న గారు ముందు మాట్లాడతారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పూజ్యులు అప్పుడు పోరాటంలో పోరాట వీరులుగా గుర్తించబడ్డ పెద్దలు జిల్లాకు ఒక కోఆర్డినేటర్ అనుకోవడం జరిగింది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాకు ఈ యొక్క పోరాట వీరుల సన్మానానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన జిల్లా కోఆర్డినేటర్ పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ గారికి, అదేవిధంగా అప్పుడు ఎమర్జెన్సీ టైంలో పోరాట వీరులు జైలు పోయినటువంటి పెద్దలు వడ్ల జనార్దన్ గారు పెద్దాపూర్ గారు పెద్దాపూర్, జి కృష్ణయ్య గారు పెద్దాపూర్ పిస్కి పిలవడం జరిగింది. వారికి ఇక్కడ వచ్చినటువంటి బీజేపీ ఉమ్మడి జిల్లాలో ఏ విష్ణువర్ధన్ రెడ్డి గారు అప్పటి సమయంలో 75 నుండి 77 వరకు ఈ యొక్క ఎమర్జెన్సీ సమయంలో దాదాపు 22 మాసాలు ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు నిజంగా కూడా ఆ సమయంలో జనసంఘ నాయకులు పెద్దలు బీజేపీ నాయకులతో సహా వాజ్పేయి గారు కానివ్వండి, అద్వానీ గారు కానివ్వండి, ఆ సమయంలో అజ్ఞాతంలో ఉండి ఒక 2 మాసాలు వారికి సహాయ సహకారాలు అందించిన సంఘటనలు ఉన్నాయి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారిని కూడా పసిగట్టి వారిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. అంటే దాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు అందరూ కూడా ఈ యొక్క ఎమర్జెన్సీని వ్యతిరేకించిన రోజు ఈ రోజు. గురించి ప్రజల గురించి ఆలోచన చేస్తుందో వారిని ఎక్కడికక్కడ తొక్కిపెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టే సంఘటనలు ఉన్నాయి. అదంతా గమనించే వస్తూ చివరికి వస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఏ రోజుకైనా ఒక రోజుకు ఈ పాపం పనులు పండుతాయి, ఈ పాపం మండిన రోజు వస్తుంది. పాపం మండింది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకొని పోయిన పరిస్థితి కనపడుతుంది మనకు. నేను పిస్కి పద్మారావు గారు వారిని మాజీ ఎమ్మెల్యే ఇది ఒక కార్యక్రమానికి జిల్లా కోఆర్డినేటర్ నందీశ్వరన్న గారు సన్మానించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఒక నిమిషం. भारत माता की जय, भारत
నియామకమైనటువంటి చంద్రశేఖర్ అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలైనటువంటి విష్ణు మహేందర్ అన్న గారికి, సీనియర్ నాయకులు జగన్ గారికి, మరి విష్ణువర్ధన్ రెడ్డి గారికి కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఎమర్జెన్సీలో వారు పడ్డటువంటి కష్టాలను మనతో పంచుకోవడానికి, మేము ఆ రోజు ఏ విధంగా కష్టపడ్డాం, ఆ రోజుల్లో ఆ చీకటి దినాలు ఎంత దుర్భరమైనటువంటి చీకటి దినాలు గడిపినామని చెప్పి తెలియజెప్పడానికి వచ్చినటువంటి మన ఎమర్జెన్సీ రోజుల్లో కష్టపడినటువంటి నాయకులకు అందరికీ, మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు నమస్సుమాన్యం తెలుపుకుంటూ, 25 జూన్ నుంచి 21 మార్చ్ 25 జూన్ 75 నుంచి 21 మార్చ్ 77 వరకు ఎమర్జెన్సీ విధించడం. 21 నెలల పాటు ఈ ఎమర్జెన్సీని ఆ రోజు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా, ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా వచ్చినట్టు ఒక తీర్పుకు మరి తన కుమారుడైనటువంటి సంజయ్ గాంధీ రచించినటువంటి రచనకి ఆ రోజు ప్రెసిడెంట్ అయినటువంటి ఫక్రుద్దీన్ అధికారి యొక్క 352 ఆర్టికల్ యొక్క దీని పర్యావసానమే ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీలో ఎవరికి మాట్లాడే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ తను అధికారంలో ఉండాలి, ఇందిరాగాంధీ తప్ప మిగతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా అధికారంకు రావద్దన్న ఒక మీమాంసతోడి, ఒకవేళ హైకోర్టు తీర్పు వచ్చినప్పుడు ఇందిరాగాంధీ పోతే ఇంకో నాయకుడు వస్తుండే కాంగ్రెస్ పార్టీలో, కానీ ఆ కుటుంబము మేము తప్ప కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు ఉండొద్దు అన్న ఒక సిద్ధాంతంతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎమర్జెన్సీని విధించి కష్టాలను గురించి, మరి అటువంటి పార్టీని ఆ 21 నెలలు అనుభవించినటువంటి భారతదేశ ప్రజలందరూ కూడా ఆ రోజటి జనసంఘ్ కానీ మిగతా పార్టీలందరూ కలిపి మరి జనతా పార్టీగా ఏర్పడి అధికారం సాధించుకొచ్చింది. మళ్ళీ తను ఏదైతే ఎమర్జెన్సీ పోయిన తర్వాత అదే ఎలక్షన్స్ పోతే చిత్తుగా ఓడగొట్టి మరి అన్ని కలిపి అధికారంకి వచ్చేది. కాలక్రమేణా ఈ ఎక్కువ కుటుంబాలు ఎక్కువ మంది ఉండేసరికి కొద్ది ఇబ్బందులు ఏర్పడి మరి అధికారం కోల్పోయి మళ్ళీ ఇందిరాగాంధీ కాంగ్రెస్ సై ద్వారా మళ్ళీ వచ్చి రాజ్యం కుటుంబ పాలన తప్ప ఎక్కడ ఆ జనసంఘం నుంచే పుట్టింది ఈరోజు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు నాయకుడు, ఎవరు ఏ అడ్డుడుతున్నటువంటి స్థాయి నాయకుడైనటువంటి కార్యకర్త అయినా ఈ రోజు ప్రధానమంత్రి గాని దేశాధ్యక్షుడు కావడానికి ఆ రోజు ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండాలన్న ఆలోచించి ఈ రోజు అదే విధంగా నడుస్తున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియదు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఒక్కొక్కరి పేరుతో చెప్పి టైం వృధా చేయదలుచుకోలేదు. ఆ వేదికను అలంకరించిన వారందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, మాతాజీలందరికీ కూడా ఎప్పుడంటే ఎమర్జెన్సీ జూన్ 25వ తారీఖు 1975న మనకు ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఎందుకొరకు వచ్చింది ఎందుకొరకు వచ్చిందని ఆలోచించినట్టయితే అప్పుడు మనకు అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. ఏమన్నంటే ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక చెల్లదని. అయితే దాంతో కోపోద్రేకులైనటువంటి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించి ఎవ్వరు వ్యతిరేకం మాట్లాడితే వాళ్ళందరినీ నోరెత్తకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య కూలీ చేసి జూన్ 25వ తారీఖున ఎమర్జెన్సీ పెట్టి జయప్రకాష్ నారాయణ గారిని, మొరార్జీ దేశాయ్, ఇంకా అప్పుడున్న అఖిల భారతీయ నాయకులందరినీ కాదు, ఆర్ఎస్ఎస్ ప్రచారకులను, అఖిల భారతీయ స్థాయి కార్యకర్తలను, ప్రతి జిల్లాలో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రచారకులనే కాదు, యాక్టివ్ స్వయం సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు నేను కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ కాబట్టి యాక్టివ్గా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో శాఖలు నడిపిస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు నడిపిస్తూ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి నాకు కూడా ఈ ఎమర్జెన్సీ యొక్క తాకుడు దాకింది, వేడి దాకింది. నాకు కూడా ఏంటిదంటే మేము అప్పుడు శాఖలు నడిపిస్తున్నప్పుడు ఎమర్జెన్సీ వచ్చేసింది.
అప్పుడు అందరికీ ఎక్కడ చూసినా ఒకటే టాక్, అరే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిందంట, పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరమే లేదు. ఎమర్జెన్సీ ఎప్పుడు పెడతారంటే దేశం అంతా అల్లకల్లోలం అయిపోయి ఎక్కడదక్కడ కొట్టుకొని చంపుకుంటుంటే ప్రజాస్వామ్యం ఇంకా నడవదు అనే పరిస్థితిలో ఎమర్జెన్సీ పెట్టాలి. అప్పుడు ఎక్కడ అల్లర్లే లేవు, ఎక్కడ మత కళాలు లేవు, ఏవి లేవు, ఎవరు చావలేదు. అలాంటి పరిస్థితిలో ఎమర్జెన్సీ పెట్టడం అది సబబు కాదు. అయినప్పటికీ ఆమె ఉద్దేశం ఏంటిదంటే ఇంకా నాకెవడు వ్యతిరేకం మాట్లాడొద్దు అనే ఒక దుర్బుద్ధితోటి ఎమర్జెన్సీ పెట్టింది. అయితే మొదటి బ్యాచ్ వాళ్ళని నడిచింది. తర్వాత మళ్ళీ అండర్ గ్రౌండ్ మీటింగ్లు జరుగుతున్నాయి. జరిగిన తర్వాత మాకు కూడా ఆలోచన వచ్చింది, ఓహో మనం కూడా ఎందుకు సత్యాగ్రహం చేయొచ్చు అని మేమంతా అక్కడక్కడ సమావేశాలు చేసినాం. రెండో బ్యాచ్లో నేను పన్యాల ప్రభాకర్ రమ్మంటే రాలేదు, వస్తా అన్నాడు, రాలేదు. తర్వాత కల్వకుంట్ల నాగరాజు ఇప్పుడు అక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో జాబ్ వచ్చింది, అక్కడే రిటైర్ కూడా అయ్యిండు, అక్కడే సెటిల్ అయిపోయాడు. ఆయన కూడా రమ్మని చెప్పినా రాలేకపోయాడు. బండారం సురేష్ వచ్చిండా, ఆయన కూడా రావాల్సిందే. ఇట్లా మేము నలుగురం కలిసి అక్కడ ప్రభు మందిర్లో సమావేశమైనాం. ప్రభు మందిర్లో సమావేశమై కరపత్రాలు పట్టుకున్నాం. అయితే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఒక 2 పేజీల కరపత్రం ఉన్నది. కరపత్రాలు తీసుకొని అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చినాం. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చి మొదటి కరపత్రం అంబేద్కర్ పాదాల చెంత పెట్టినాం. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ప్రజా నియంతృత్వం నశించాలని నినాదాలు చేస్తూ జయప్రకాష్ నారాయణ విడుదల చేయాలి, దేశాన్ని విడుదల చేయాలి, ఇట్లా నినాదాలు ఇచ్చుకుంటా కరపత్రాలు పంచుకుంటా మెల్లగా మా ఉద్దేశం ఏంటంటే పోలీస్ స్టేషన్ దాటి చక్కగా కలెక్టరేట్ దాకా పోవాలని ఉండే. కరపత్రాలు పంచుకుంటా మేము నలుగురమే జయగొట్టుకుంటూ వచ్చినాం. పోలీస్ స్టేషన్ ముందు రాగానే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ మొదలే ఉన్నట్టున్నది. మేము పోలీస్ స్టేషన్ ముందు పోగానే మా పోలీసు వాళ్ళు వచ్చారు, లోపల నడుమని మనం లోపలికి తీసుకుపోయాడు. ఆ రోజంతా రాత్రి మొత్తం ఇంటరాగేషన్. అంటే ఎక్కువేం కొట్టలేదు, నన్నైతే పెన్సిల్తో పుట్టలో ఒడిచిండు. ఇక పన్నెల ప్రభాకర్ లోపల పడిపోయాడు. ఇక ఒక్కొక్కరిని పిలుచుకుంటా 2-3 గంటలు ఉంటారు, ఇంటర్వ్యూ చేసారు. మీకెవరు సత్యాగ్రహం చేయమన్నారు, మీకు ఎక్కడ మీటింగ్లు అయినాయి, మీరంతా ఏం సమావేశం చేశారు, ఇట్లా ఇంటరాగేషన్ మేమే చేస్తున్నాం. మీరే ఎట్లా చేస్తారు? ఇంత లేకపోయారు. నేను అప్పుడు ఇప్పుడంటే 68కి వచ్చిన, అప్పుడు 21 సంవత్సరాలు, తెలియని వయసు. ఏమంటే ఒక పట్టుదల, మనం ఇందిరాగాంధీని ఎందుకు వ్యతిరేకించొద్దు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి అని ఇట్లా మేము నినాదాలు చేసుకుంటా. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, పరిణామం ఎట్లుంటాయో తెలియదు. మొత్తం మీద అరెస్ట్ చేస్తారని తెలుసు. అరెస్ట్ కొరకే సిద్ధమైపోయినాం. పోలీస్ స్టేషన్ తీసుకుపోయి నానా విధాలుగా రాత్రి అంతా ఇంటరాగేషన్ చేసాడు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఆ ఊర్లో ఉన్నాడు, ఇస్మాయిల్ ఖాన్ పెట్టి ఉన్నాడు, సంగారెడ్డి కార్యకర్తలు ఉన్నాడు, ఇట్లా మొత్తం వాళ్ళు డీటెయిల్ తయారు చేశాడు. 6 ఏళ్ళు 42 సంగారెడ్డి జైల్లో ఉన్నాం. సంగారెడ్డి జైల్లో విన్న తర్వాత ఆ జైలు నుంచి బయటకు వచ్చినాం. మళ్ళా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఎవరు సృష్టించలేరు. ఆమె పిల్ల ఎందుకోసం ఎమర్జెన్సీ వచ్చింది, ఏ కారణం వచ్చింది అని ఎవరు చెప్పలేకపోయారు. ఆలోచిస్తారు. 1971 పార్లమెంట్ ఎన్నికలు. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్బరేలీ నుండి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పోటీ. ఆమె పైన రాజ్ నారాయణ కంటెస్ట్ చేసింది. రాజ్ నారాయణ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందిరాగాంధీ గారు తన యొక్క పదవిని కానీ తన యొక్క మంది మార్గాలను యూజ్ చేసుకొని అధికార దుర్వినియోగం చేస్తూ ఎన్నిక నెగ్గింది అని దాన్ని హైకోర్టు స్వీకరించింది. 4 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత కరెక్ట్ గా ఇంకొక 8 నెలల్లో ఎన్నికలు అనగా ఆ యొక్క హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆ బెంచ్ నడిపిస్తున్న జగన్మోహన్ జోషి అనే జస్టిస్ గారు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని ఆ తీర్పును సవాల్ చేస్తూ ఇందిరాగాంధీ గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ఒక ఇంటర్వ్యూ మాట ఇచ్చింది. విచారణ చేస్తూనే జస్టిస్ అయ్యర్ గారు, కృష్ణ అయ్యర్ గారు వెకేషన్ బెంచ్ సుప్రీంకోర్టులో కింది కోర్టు తీర్పును బలపరిస్తే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉండొచ్చు,
కానీ ఆమె ఓటు చేయదు, ఆమె సాధన చేయదు, ఎలాంటి రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవద్దండి. దీనికి ఇందిరాగాంధీ గారు అగ్గిలో విలీనమైపోయి నేను ఒక డమ్మీ టీం ఉండాలా దేశంలో అని చెప్పి క్యాబినెట్ ఇచ్చిన తర్వాత అందరూ రాజ్యాంగం లొసుగులను లిమిటెడ్ ఆర్టికల్ను సబ్సెక్షన్లు తీసుకొని ఆనాటి బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధార్థ శంకర్ రే ఆయన యొక్క ఆలోచన మేరకు మేడం ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయకపోతే సుప్రీంకోర్టు కనుక పూర్తి స్థాయి విచారణ చేస్తే అంటే 4 నెలల తర్వాత 4 వారాల యొక్క గడువు ఇచ్చింది. మళ్ళీ ఆ తీర్పు ఇస్తూ ఇంట్రీమ్ ఆర్డర్ ఇస్తూ ఇంకొక 4 వారాల తర్వాత ధృవీకరిస్తామని చెప్పి ఆ యొక్క ఇంట్రీమ్ ఆర్డర్ ఆ ఇంట్రీమ్ ఆర్డర్ వచ్చే లోపలనే ఫుల్ బెంచ్ ఆర్డర్ వచ్చే లోపలనే మరి ఇందిరాగాంధీ గారు సిద్ధార్థ శంకర్ ఇచ్చిన వాళ్ళ మంది మార్గాలం ఇచ్చిన వాళ్ళ యొక్క స్వతంత్రవాద యొక్క మంత్రివర్గం ఇచ్చిన ఆలోచన మేరకు ఈ దేశంలో రాజ్యాంగంతోటి రాజ్యాంగం కాలరాస్తూ మొదటిసారిగా అత్యవసర పరిస్థితులు ఎమర్జెన్సీ గురించి ఇస్తారంటే యుద్ధాలు జరిగినప్పుడు దేశం ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు మొన్న కోవిడ్ వచ్చినప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ రావచ్చు. ఎందుకంటే చాలా చనిపోతుంటే అదొక ఎమర్జెన్సీ, ఆర్థిక ఎమర్జెన్సీ, రక్షణ ఎమర్జెన్సీ. ఈ దేశంలో ఎక్కడన్నా అల్లకలు జరిగినప్పుడు మతపరమైన ఎమర్జెన్సీ పెట్టవచ్చు. ఎమర్జెన్సీని తన రాజ్యం కోసం, తన అధికారం కోసం తానే రాజ్యం వేయాలనే ఒక యావతోటి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఇంతకాలం రాజ్యం వేయాల మనం ఇంకా వాళ్ళు సపోర్ట్ చేసిన దుస్థితిలో ఉన్నాం. ఇంకా ఆ రోజే ఆ పార్టీని 77లోనే మరి జనతా పార్టీ చిత్తూరు ఓడించిన తర్వాత మన యొక్క ప్రజాస్వామ్య వసూళ్లను మళ్ళీ పులిపూసుకొని జనతా పార్టీ చీల్చి 3 ముక్కలు చేసి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఈ జాతి ఉన్నంత కాలం, ఈ సూచనలు ఉన్నంత కాలం, జగత్ ఉన్నంత కాలం దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ క్షమించాలి. మరి దానిలో వ్యతిరేక పోరాటమే ఇప్పటిదాకా పెద్దలు ఏడుస్తూ వాళ్ళ యొక్క ఈయన గాథను, వాళ్ళ కష్టపడే కష్టాన్ని మన కళ్ళకెత్తి చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూడా అదే ఎమర్జెన్సీ ఉంది ఇప్పుడు, కానీ ప్రకటించలేదు కేసీఆర్. ఈరోజు ఎవరు మాట్లాడే వాళ్ళని తెలియజేస్తారు, పత్రికలపై స్వేచ్ఛ లేదు. ఏ పార్టీ కేటీఆర్ వరంగల్కి వెళ్తే అక్కడ బీజేపీని అరెస్ట్ చేస్తారు, కేసీఆర్ సిద్దిపేట పోతే బీజేపీని అరెస్ట్ చేస్తారు, ఎక్కడ మంత్రులు పోతే అక్కడ బీజేపీ అరెస్ట్, పత్రికలపై ఆంక్షలు, పోలీసులను ఇబ్బంది పెట్టుకొని ప్రజాస్వామ్యం కూలి చేస్తున్నారు. మరో పోరాటం, మరో ఎమర్జెన్సీ ఈ రాష్ట్రంలో ఉన్నది, అప్రతిగత ప్రెసిడెన్సీ ఉన్నది. దానికి వ్యతిరేకంగా పండిత సంజయ్ నాయకత్వం పోరాటం చేద్దాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాలన యొక్క కుటుంబ పాలన, ఇక్కడ కుటుంబ పాలన, అక్కడ ఎమర్జెన్సీ, ఇప్పుడు ఎమర్జెన్సీ, ఈ విధంగా సమాంతరంగా ప్రజాస్వామ్యం దాడి జరుగుతూ ఉంది. కాబట్టి నాటి స్మృతులను నేటి యువత తప్పకుండా ఆ డేట్స్ అందరికి గుర్తుండుకోవాలి. ఎప్పుడే ఈ దేశంలో 1975 25 జూన్ నాడు ఎమర్జెన్సీ వచ్చింది. ఇక్కడ చాలా తెలియదు. ఇప్పుడు కూడా ఇన్ని స్పీచ్ అన్నారు కదా, ఎవరన్నా నిజంగా తెలుసా? తెలియదు. ఇప్పుడు ఇచ్చిన స్పీచ్ అని కూడా ఏదో రాజ్యాంగం ఇచ్చింది, అదే ఇచ్చింది కాదు. ఈ చరిత్ర తెలుసుకోవాల్సింది, చరిత్ర కోసం తెలుసుకోవాలం. వాళ్ళు పడ్డ బాధలు మనం కూడా వాళ్ళు చేసిన ఏదైతే కార్యకర్తగా వాళ్ళ యొక్క కసి పట్టుదల. కృష్ణయ్య గారు నిండు సీఎం సభలో 8 మంది కలిసి 10,000 సభలో వందే మాత్రం అన్న ధైర్యం ఈరోజు కార్యకర్త పోయింది. అంటే ఇది రాష్ట్ర ఈ యొక్క కార్యకర్తల్లో కమిషన్ పోయింది. మనం ఎంతకాలం ఏదైనా ఉంటే రాజ్యంలో అరాచక శక్తి ముందుకు వస్తాయి. ఆ యొక్క చరిత్రను మనం గుణపాఠం చేసుకుందాం. ఎమర్జెన్సీ మళ్ళీ రాకుండా ఈ రాష్ట్రంలో, దేశంలో మనం పోరాటం అవసరం ఉన్నది. కాబట్టి అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు
భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నా మిత్రుడు నరేందర్ రెడ్డి గారు, పెద్దలు, భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నా మిత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు సోదరులు దేశపాండేజీ గారు, జిల్లా జనరల్ సెక్రటరీలు మహేందర్ గారు, హనుమంత్ రెడ్డి గారు, అదేవిధంగా జగిత్యాల ఉమ్మడి జిల్లా నూతనంగా మరి రాష్ట్ర నాయకత్వము వారి సేవలను గుర్తించి మరి ఆ జిల్లాకు ఇన్ఛార్జ్ గా నియమించినటువంటి చంద్రశేఖర్ సోదరులు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు జగనన్న మరియు విష్ణువర్ధన్ రెడ్డి గారు రాష్ట్ర నాయకులు, మరి ఈరోజు ముఖ్యంగా మనందరినీ కలుసుకునే అదృష్టాన్ని, భాగ్యాన్ని కలిగించినటువంటి పెద్దలు, పూజ్యులు, పితామహులు పద్మారావు అన్న గారు, అదేవిధంగా కృష్ణయ్య అన్న గారు, పెద్దలు వడ్ల కృష్ణయ్య గారు, మరి లక్ష్మయ్య గౌడ్ గారు, వడ్ల జనార్దన్ గారు, మీ 5 ఇంకా 5 మన మధ్యలో లేకుండా ఈ ఎమర్జెన్సీ పీరియడ్ లో మరి వాళ్ళు మనకు అందించిన సేవలు, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మరి మన దేశాన్ని కాపాడినటువంటి మీ 5 నా శిరసు వచ్చి మీ పాదాలను నమస్కరిస్తాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరిమణులు, అక్కలు, చెల్లెళ్ళు, మన కుటుంబ సభ్యులు, మిత్రులారా, మరి చాలా సంతోషం. ఇవాళ మరి 1975 25 తారీఖు జూన్ మాసం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, ఇందిరాగాంధీ గారు మరి ప్రధానమంత్రిగా ఉండి దేశంలో అధికారం కొరకు ఏమైనా సరే మేము చేస్తామని నిర్ణయించే పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా చావని, ఎవరి ప్రాణాలన్నా పోని, మరి పక్క దేశాలు మన శత్రువులు, మన శత్రు దేశాలతోటి అధికారము కొరకు చేతులు కలిసే పార్టీ ఏదైనా ఉందంటే ఇవాళ దేశంలో కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నిదర్శనం, చాలా మంది చదువుకున్న యువకులు ఇక్కడ ఉన్నారు, మనకు అన్ని కనబడతా ఉన్నాయి కళ్ళకు. ఇవాళ ఎమర్జెన్సీ పీరియడ్ లో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి కొన్ని వేల మంది ప్రాణాలను హరించి కొన్ని లక్షల మందిని అధికారం కొరకు జైళ్లలో పెట్టి 21 మాసాలు చిత్రహింసలు పెట్టినటువంటి పార్టీ ఇవాళ దేశంలో ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. మరి నేను ఎక్కువ చెప్పిందే చెప్పకుండా నాకంటే ముందు మాట్లాడిన వాడు చాలా విషయాలు, పెద్దలు పద్మరావు అన్న, కృష్ణయ్య గారు, ఇక్కడ ఉన్న మరి పెద్దలందరూ, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు చాలా విషయాలు ఈ ఎమర్జెన్సీ కొరకు చెప్పడం జరిగింది. ఏ విధంగా హింసలు పెట్టిరు, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని పూరి చేసిరు, ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది పెట్టిరు, మరి అప్పుడు ఏ విధంగా పార్టీ, మన భారతీయ జనతా పార్టీ, జనసంఘ్ గాని, RSS గాని వాళ్ళు చేసి ఈ యొక్క దేశ ప్రజలను ఏ విధంగా కాపాడిరో మరి అన్ని విషయాలు క్లుప్తంగా చెప్పడం జరిగింది సోదరులు. నేను మళ్ళా దాంట్లోకి పోకుండా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దేశంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుందో ఒక్కసారి మనం అందరం కూడా గుర్తించుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే ఏందో ఇలా భారతీయ జనతా పార్టీ నిదర్శనంగా చూపిస్తుందా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఇలా నరేంద్ర మోడీ గారు ఇవాళ ఎక్కడ చూసినా దేశంలో టెర్రరిజం గాని, ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన గాని, ప్రజలకు కావలసిన పనులు మరి ఏవైతే అవసరం ఉన్నాయో అవే చేస్తూ ఇలా దేశాన్ని ముందుకు తీసుకుపోతా ఉంటే మరి ప్రతిపక్షం వాళ్ళు మనకు పడని దేశాలతోటి చేతులు కలిపి
ఇవాళ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కుమ్ముకై మరి కొన్ని దేశాలతోటి మన భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రాన్ని ముక్కలుగా చేయాలని మళ్ళా కుట్రలు పన్నుతా ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా పనిచేసే అవసరం ఉంది సోదరులారా. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సోదరులకు చెప్తా ఉన్నాను నేను, ఇక్కడ ఉన్నటువంటి సోదరిమణులు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ మరి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేస్తుందో మనకందరికీ నిదర్శనంగా కనబడతా ఉంది. ఎవరన్నా అధికారంలో మరి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పత్రికల వాళ్ళు మాట్లాడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు దూషిస్తా ఉంటారు. మొన్ననే ఒక పత్రికా విలేకరిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే మరి ఏ విధంగా ప్రజాస్వామ్యం ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి. మరి అదే విధంగా ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వము మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఇక్కడ రామచంద్రరావు గారు హైదరాబాద్ నుండి ఎమ్మెల్సీగా మరి నేను నిన్ననే వెళ్ళి ఆయన కలిసినాను. వాళ్ళ తండ్రి స్వర్గస్థులైతే నిన్న 12వ రోజు ఉంటే నిన్న వారి ఇంటికి పోవడం జరిగింది. ఆయన ఎమ్మెల్సీగా ఉంటే మొన్నటి వారికి నేను అడిగినా ఏమన్నా ఎందుకు ఇట్లా మనకి ఇబ్బంది జరిగింది, ఎందుకు ఓడిపోయినామంటే అన్న నేనేం చేయాలన్నా 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ క్యాండిడేట్ టిఆర్ఎస్ క్యాండిడేట్ పైన పివి నరసింహారావు గారి కూతురు, ఆమెకు అసలు ఇంట్రెస్ట్ లేకున్నా నిలబడాలన్న కోరిక లేకున్నా ఇక్కడ రామచంద్రరావు గారు కూడా బ్రాహ్మణుడు, ఈమె కూడా బ్రాహ్మణ కుటుంబానికి తీసుకొచ్చి ఈయన మీద పోటీ చేస్తే మరి అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు కొన్ని వేల ఎకరాలు ఇవాళ హైదరాబాద్ చుట్టూ మరి దోచుకొని కబ్జాలు చేసినటువంటి డబ్బులను మరి 100 కోట్లు ఒక ఎమ్మెల్సీకి ఖర్చు పెట్టి ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది? ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేస్తూ డబ్బులతో ఎలక్షన్ కొట్లాడగలుగుతాం. మనము డబ్బులు చల్లి ఓట్లు వేయించుకున్న మన సంస్కృతి ఇలా కేసీఆర్ గారు ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి ఆలోచనలో ఉందో సోదరులారా, భారతీయ జనతా పార్టీ సోదరులు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళము మనము చాలా అలర్ట్ గా ఉండాలి. ఈ ప్రజా ఎమర్జెన్సీ కంటే మరి ఇందిరాగాంధీ గారు పెట్టినటువంటి ఎమర్జెన్సీ కంటే ఇది చాలా డేంజర్ ఎమర్జెన్సీ. ఎందుకంటే అదేమో కనిపించింది, ఇది కనిపించినటువంటి ఎమర్జెన్సీ. ఈయన చేస్తున్నటువంటి అక్రమాలు, కుట్రలు, కుతంత్రాలు ఈ ముఖ్యమంత్రి గారు ఆయన ఫామ్ హౌస్ లో పడుకొని ఇంకా వేరే ఆలోచనలు ఏమి రావు. ఆయన కుట్రలు, కుతంత్రాలు తప్ప ఏముంది? ఇవాళ ఏ విధంగా వీళ్ళని విచ్ఛిన్నం చేయాలి, ఇలా రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆయన చూస్తా ఉన్నాడు. దయచేసి మనం అందరం కూడా అలర్ట్ గా ఉండాలి. కావాలంటే భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకో పార్టీ లేదు సోదరులారా. మనకు తెలుసు కాంగ్రెస్ కోసం ఎంతమంది పెద్దలు చెప్పినారు, వాళ్ళు అధికారం కొరకు ఎంతమందిని సంపనీకి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎంతమందికి అన్యాయం జరిగినా, ఎంతమందిని జైల్లో పెట్టినా సరే వాళ్ళు అధికారానికి ఏ విధంగా వస్తామనే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకోటి ఉండదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దేశంలో వాళ్ళు చేసినటువంటి పాపాలు, మరి పాము ఏ విధంగా గుడ్లను పెట్టి గుడ్లను తింటదో అట్లా వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళను మింగేసింది ఇవాళ. కాబట్టి సోదరులారా, మనకు మంచి భవిష్యత్తు ఉంది. రేపు వచ్చే భవిష్యత్తు మన భవిష్యత్తు. ఇలా అధికారంలో మనం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మనం అధికారం వచ్చేంత వరకు మనం కలిసి కట్టుగా ఉండి పనిచేద్దాం. మనమందరం ఐక్యతగా ఉందాం. ఈ కేసీఆర్ ను గద్దె దించేంత వరకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కరూ బీజేపీ కార్యకర్త రేపు అందరం కలిసి కట్టుగా ఉండి ఈ రాష్ట్రంలో ఈ యొక్క దొంగ ముఖ్యమంత్రిని దించేంత వరకు కూడా ఎవరు నిద్రపోకుండా పనిచేయాలని చెప్పేసి కూడా నేను మీ అందరితో కోరుకుంటూ, మరి విధంగా మంత్రి శ్రీనివాస్ గారు ఈ యొక్క ఎమర్జెన్సీ కార్యక్రమానికి నన్ను ఇక్కడ ఈ జిల్లాకు కోఆర్డినేటర్ గా పంపినందుకు మా జిల్లా అధ్యక్షుల గారికి అందరికీ రాష్ట్ర నాయకత్వానికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటా ఉన్నాను. మన రాజేశ్వరరావు దేశపాండే గారు సన్మానిస్తారు.
జనార్దన్ గారికి సన్మానించారు. ఒక్కసారి వచ్చి ఒక గ్రూప్ కూడా చూద్దాం. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. ఓకేనా?